హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్య కాలంలో కేంద్రం కొత్తగా కార్మిక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఎట్లా అంటే మన దేశం బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికుడి చేయి బలంగా ఉండాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. అంటే అంతకుముందు పాతవి 29 చట్టాలు ఉంటాయి, వాటి ప్లేస్లో కొత్తగా 4 చట్టాలు తీసుకొచ్చింది. సో అంటే వాటిపైన మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఏం 4 చట్టాలు తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది అనేది ఒకసారి మనం పూర్తిగా వీడియోలో చూద్దాం. కేంద్రం ఒక ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. సో ఎట్లా అంటే వేలాది కంపెనీలలో ఇంతకుముందు ఉన్నటువంటి కార్మిక చట్టాలను అన్నింటినీ తీసేసి కొత్తగా వాటి ప్లేస్లో 4 రకాలైనటువంటి లేబర్ కోడ్స్ని ప్రవేశపెట్టనుంది. సో ఒకసారి మనం వాటిపై డిస్కస్ చేద్దాం. సో అసలు ఏం తీసుకొచ్చింది, ఎలాంటి రకాలు, దానికోసం మనం పూర్తిగా వీడియోలో మాట్లాడదాం. సో అంటే ఇప్పటి నుంచి దేశంలో కొత్తగా 4 రకాలు కొత్త లేబర్ కోడ్స్ అమలు కానున్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అభివృద్ధి చెందడం కాదు, ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అభివృద్ధి చెందడం కూడా, సో కార్మికుడి యొక్క భద్రత, సేఫ్టీ, రక్షణ ఇవి కూడా తీసుకోవాలి. సో